జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం. చాలామంది ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక ఫోటో కొనుక్కుంటారు. ప్రతి దేవాలయంలో కావచ్చు, ప్రతి చోట మందిరాల దగ్గర కావచ్చు, తిరణాల్లో కావచ్చు, జాతరలో కావచ్చు, ఎక్కడికి వెళ్తే అక్కడ, లేదంటే ఏదైనా దేవాలయానికి క్షేత్రానికి వెళ్తే అక్కడ క్షేత్రం ఫోటో తెచ్చి పెడతారు. అయితే ఎన్ని ఫోటోలు ఎక్కడ ఉన్నా, ఇంట్లో కావచ్చు, ఇంటి బయట కావచ్చు, గజలక్ష్మి ఫోటో అనేది మన ఇంటి దగ్గర ఉండాలి. ఇంట్లో ఎక్కడ పెట్టాలి గజలక్ష్మి ఫోటో? అది కూడా ఫోటో కూడా కాదు, మీరు అక్కడ ఒక ఇమేజ్ తీసుకున్నట్లయితే అది చెక్కతో తయారు చేసినటువంటి బొమ్మ. ఇది కరెక్ట్గా మన ఇంటి సింహద్వారానికి పై భాగంలో ఉండాలి, అంటే బయట, లోపల కాదు. గజలక్ష్మి ఫోటో ఇంటి సింహద్వారంకు మనం లోపలికి వెళ్ళేటప్పుడు పైన అది కనపడాలి ఫస్ట్. అది చూశారు కదా ఇమేజ్లో ఎంత నీట్గా క్లియర్గా ఉందో. కార్పెంటర్ విశ్వకర్మ ఒక ఆయన చేశారు, చాలా చక్కగా చేశారు. ఇంటికి సింహద్వారానికి మనం లోపలికి వెళ్తుంటే ఫస్ట్ అది కనపడాలి ద్వారం పైన, గడపకి. అంటే కింద గడప ఉంటుంది చెక్క, కింద ఉన్న చెక్కని అడ్డ కమ్మిని గడప అంటాం, పైన దాన్ని పై గడప అంటాం. ఈ పైన ఉండేటువంటి గడప భాగంలో ఆ యొక్క లక్ష్మీదేవి మధ్యలో కనుక పెట్టి దానికి చక్కగా కూడాను కాస్త పసుపు కుంకాలు, కాస్త గంధం అది పెట్టి అట్లా పెడితే నిత్యం ఆ గడపలోంచి వెళ్ళే యజమానికి ఎప్పుడూ కూడాను విఘ్నాలు అనేవి కలగవు, అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి. మనకు అక్కడ అర్థమవుతుంది. గజలక్ష్మి గజముతో కూడుకున్నది, 2 గజాలతో కూడుకున్నది. గజము అంటేనే దాని కుంభస్థలం అంటేనే దానికి విశేషమైన బలం. అందుకనే సింహం కానీ, పులి కానీ ఏనుగుకి పోటీగా రావాలంటే వెనక నుంచి వచ్చి తీసుకోవాలి, కానీ దాన్ని ఏనుగు ముందు నుంచి సింహం కూడా రాదు. ఏనుగు కుంభస్థలం అంత గట్టిది. అంటే ఆ ఏనుగు ముందుకు నడుస్తూ ఉంటే ఎదురే లేదనమాట ఇది. అట్లాగనే అక్కడ గజలక్ష్మి ఫోటో పెట్టి మనం దానికి నమస్కారం చేసి బయటికి వెళ్ళామనుకోండి, మనకు ఎదురు లేకుండా అన్ని పనులు అయిపోతాయి. అది ఇది ఒకటే ప్రధానం కాదు, ఇది మనకు రావాల్సిన బట్టి గృహ బలాలలో ఇదొక బలంగా తీసుకోవాలి. ఇది ఒక ప్రధానమైన బలం. ఎందుకంటే అదే గడపలోంచి లోపలికి వస్తాం, అదే గడపలోంచి బయటకు వెళ్తాం, అక్కడే ధనం సంపాదిస్తాం, అక్కడే ఖర్చు పెడతా ఉంటాం. కనుక ప్రతి ఇంటికి గుమ్మానికి బయట భాగంలో గజలక్ష్మికి సంబంధించినటువంటి చెక్కతో చేసిన, అది కూడా ఫోటోలు కాదు, ఫ్రేమ్ ఫోటోలు, అద్దాల ఫోటోలు, చెక్కతో చేసినటువంటి తీసుకొచ్చి దాని దగ్గర మధ్యలో పెడితే విశేషమైనటువంటి కార్య విజయం అనేది లభిస్తుంది. తద్వారా ధనం అనేది నిలవ ఉన్నట్టే. కనుక అటువంటి ప్రయత్నం చేయాలి, అందరూ చేస్తే చాలా చక్కగా ఉంటుంది. జయ శ్రీమన్నారాయణ.